కృపాభరితుడైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తించి మహిమపరుస్తూ ఉన్నాను. మీరు కనికిరాన్ని చూపెట్టండి ప్రభువా. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మా దేశము, మా రాష్ట్రము, మా ప్రాంతాలు ఎంతో అలజడితో నింపబడ్డాయి స్వామి. కోర్టులని, పోలీస్ అని, ప్రభా, హత్యలు, మారణకాండ, ఎంతో గందరగోళమైన స్థితిలో ఉన్నారు. క్రైస్తవ్యానికి గొప్ప హింసే వాటిల్లుతూ ఉంది. దయచేసి కనికరించండి. మాలో మేము చాలామంది బిడ్డలు ధైర్యం నీ కొరకు నిలవబడలేని పరిస్థితులు స్వామి. నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా రాజ్యం మీదికి రాజ్యము, ప్రజల మీదికి ప్రజలు లేస్తారు అని చెప్పారు. అది ఇప్పుడు జరుగుతూ ఉంది స్వామి. దయచేసి మీ ప్రియబిడ్డలమైన మేము నిలబడుటకు కావలసిన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి మాలో ఒక్కొక్కరికి దయచేయండి. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఏప్రిల్ మాసం 24వ తారీఖు 2025 గురువారం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయం. ప్రియులారా, 14వ వచనము నుండి ఉన్న విషయాలు ధ్యానించటానికి ప్రభు సహాయము చేయనుగాక. మరియు ఆయా సేవా క్రమములను కావలసిన బంగారు ఉపకరణములన్నింటినీ చేయుటకై ఎత్తు ప్రకారము బంగారమును, ఆయా సేవా క్రమములకు కావలసిన వెండి ఉపకరణములన్నింటినీ చేయుటకై ఎత్తు ప్రకారము వెండిని దావీదు అతనికి అప్పగించాడు. ప్రియులారా, దావీదు మహారాజు దేవుని మందిరములో సేవా క్రమములకు కావలసిన బంగారు ఉపకరణాలు, తరువాత బంగారపు వెండి ఉపకరణములను చేయటానికి వెండిని దావీదు గారు సొలొమోనుకు అప్పగించాడు. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున తల్లిదండ్రులు బంగారం ఉంటే దాచుకో బాబు అనేవాళ్ళు ఉంటారు. జాగ్రత్త, ఈ గొలుసు నీకు, ఆ నెక్లెస్ నీకు, ఈ బంగారు నీకు, దాచుకోండి, జాగ్రత్త, అమ్మ ఇచ్చాది, పుట్టింటి నగలని చెప్పండి, 7 వారాల నగలని చెప్పండి అని చెప్తూ ఉంటాం. ప్రియులారా, దావీదు గారు బంగారమును, వెండిని దేవుని మందిరములో సేవా క్రమములకు కావలసిన ఉపకరణాలన్నింటి నిమిత్తమై కావలసినంత బంగారు, కావలసినంత వెండి ఇచ్చి వీటిని సేవా ఉపకరణములకు ఉపయోగించమని అప్పగించాడు. ఎంత గొప్ప తండ్రి! మనలాంటి తండ్రులు కాదు దావీదు గారు. అందుకే దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారి, నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పాడు. అంత గొప్ప హృదయము కలిగినటువంటి దావీదు, సొలొమోను కూడా తండ్రి తన చేతికి అప్పగించిన బంగారం కానీ వెండి కానీ తాను పళ్ళంతా తప్పుపోకుండా తండ్రి గారు తన చేతికి ఇచ్చిన బంగారము, వెండిని మందిరంలో సేవోపకరణముల కొరకు వాడుకొన్నాడు ఆయన. చూడండి, బంగారు దీపస్తంభములకును వాటి బంగారు ప్రతిమలకును, ఒక్కొక్క దీపస్తంభమునకు దాని ప్రతిమలకు కావలసినంత బంగారము ఎత్తు ప్రకారముగాను, వెండి దీపస్తంభములలో ఒక్కొక్క స్తంభమునకును దాని ప్రతిమలకును కావలసినంత వెండిని ఎత్తు ప్రకారముగాను, సన్నిధి రొట్టెలు ఉంచు ఒక్కొక్క బల్లకు కావలసినంత బంగారమును,
ఎత్తు ప్రకారముగా వెండి బల్లలకు కావలసినంత వెండిని, ముండ్ల కొంకులకును గిన్నెలకును పాత్రలకును కావలసినంత అచ్చ బంగారమును, బంగారు గిన్నెలలో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత బంగారమును, ఎత్తు ప్రకారముగాను వెండి గిన్నెలలో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత వెండిని, ఎత్తు ప్రకారముగాను ధూప పీఠమునకు కావలసినంత పుటము వేయబడిన బంగారమును, ఎత్తు ప్రకారముగాను రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబుల వాహనము యొక్క మచ్చునకు కావలసినంత బంగారమును అతనికి అప్పగించాను. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలకముగా నాకు నేర్పెను అని సొలొమోను చెప్పాను. తండ్రి గారు దేనికి కావలసిన మందిరంలో ఉపకరణముల నిమిత్తమై వెండి వాటికి వెండిని, బంగారు వాటికి బంగారమును అప్పగించి, తరువాత ఆయన వ్రాత మూలకముగా వీటినన్నింటినీ ఈ రీతిగా చేయవలనని సొలొమోనుకు అవి రాసి ఇచ్చాడని వాక్యము సెలవిస్తుంది. 19వ వచనములో ఆ రీతిగా రాయబడింది. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని పని పూనుకొనుము, భయపడకుండా ఉండుము, వెరవకుండా ఉండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉంటాడు. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడువక ఉండును. తండ్రి అయిన దావీదు అంటాడు, భయపడద్దు, వెరవకుండా ఉండుము, ధైర్యంగా ఉండుము అని చెప్పి, నీవు దేవుని మందిరపు సేవను గూర్చిన పని అంతయు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడువక ఉండును అని చెప్పాడు. దేవుని మందిర సేవ అంతటికిని యాజకులను, లేవీయులను వంతుల ప్రకారము ఏర్పాటైరి. నీ ఆజ్ఞకు బద్ధులై ఉండి ఈ పని అంతటిని నెరవేర్చుటకై ఆయా పనులయందు ప్రవీణులైన వారును, మనపూర్వకంగా పనిచేయువారును, అధిపతులను, జనులందరూ నీకు సహాయులగుదురు అని చెప్పాడు. దావీదు గారు బంగారాన్ని, వెండిని వాటి ఉపకరణములకు తగిన రీతిగా అప్పగించి, ఆయన వ్రాత మూలకముగా ఏదేది ఎలాగ చెయ్యాలి అని రాసి సొలొమోనుకు నేర్పించాడు. ఆ తరువాత బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, దేవుని మందిర సేవ అంతటిని యాజకులు, లేవీయులు వంతుల ప్రకారము ఏర్పాటైరి. నీ ఆజ్ఞకు బద్ధులయ్యుండి ఈ పని అంతటిని నెరవేర్చుటకై ఆయా పనులయందు ప్రవీణులైన వారును, మనపూర్వకంగా పనిచేయువారును, అధిపతులను, జనులందరూ నీకు సహాయులవుతారు అని చెప్పాడు. ఈ రోజున ప్రియులారా గమనించాలి, పని అంతటి యందు నెరవేర్చుటకై ఆయా పనుల యందు ప్రవీణులైన వారు ఈరోజు నిలకడగా ఉండడం లేదు. చాలా మందిరాలలో ఏదైనా ఒక పని వారు చేస్తూ ఉన్నారు, ప్రజలందరూ చూసి ఓ ఇతడు ఈ పని చేస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తికి వెంటనే సైతాను కొమ్ములు మొలిపిస్తాడు. మొలిపించి ఇంకా నేను లేకపోతే ఈ మందిరంలో ఈ పని జరగదు అనేటటువంటి అహంభావపు కొమ్ములు మొలుస్తాయి. ఆ తరువాత దేవుని పనిని ఎంత నిర్లక్ష్య పెడతారో, దేవుని పనిని ఎంతగా నిర్లక్ష్యము చేసి ఆ పనిని పూర్తిగా వెనకబాటుతనం చేస్తారో
ఎన్నో సంఘాలలో చూస్తూ ఉన్నాను. ప్రియులారా, గమనించాలి. ఆ రీతిగా దేవుడు మనకిచ్చిన మందిరములో నేర్పరితనమును మనము మాని ఇంకొక కార్యాల వైపు తిరుగుతూ ఉంటే ఏదో ఒక్క రోజున సాతానుడే మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో ఒక దగ్గర నిన్ను పడేసి పతనం చేస్తాడు, నాశనానికే అప్పగిస్తాడు. ఆ రోజు వరకు నీకు అర్థం కాదు. ఎంతోమంది దేవుని పనిని పూర్తిగా మాని ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు ఉంటారు. ఒక్క రోజున ఒక మందిరంలో ఒక యవనస్తుడు వాయిద్యాలు వాయించేవాడు. ఆ వాయిద్యాలు వాయిస్తూ ముగింపు అవుతూనే కిందికి వెళ్ళిపోయి తిరుగుతూ ఉంటే ఆ సంఘంలో ఒక ఆయన, పెద్ద ఆయన, బాబు నువ్వు అక్కడ వాయిద్యాలు వాయించేవాడివి, ఇక్కడ తిరుగుతున్నావేంది అంటే, అబ్బాయి అంటున్నాడు, మేము పలానా చర్చికి వెళ్ళేవాళ్ళం, అక్కడెవరు మమ్మల్ని అడగరు, మీరేంది ఇట్లా ప్రశ్నలు అడుగుతారు మమ్మల్ని అని. దయచేసి గమనించాలి, బాధ్యత లేని వారి పట్ల దేవుడు కూడా బాధ్యత కలిగి ఉండడు. దేవుడిచ్చిన పనిని నిర్లక్ష్యం చేసే వారి పట్ల దేవుడు కూడా నిర్లక్ష్యం కలిగి ఉంటాడు. దేవుని పనిని పాడు చేసే వారి విషయంలో దేవుడు కూడా వారిని పాడు చేయడం ప్రారంభిస్తాడు. దయచేసి ఎవరికైనా దేవుని మందిరంలో ఏదైనా ఒక పని ఇస్తే మహద్భాగ్యంగా ఎంచి ఆ పనిని జాగ్రత్తగా భయముతో వణుకుతో ఆ పనిని చేయడం ప్రారంభిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని దీవిస్తాడు. అంతేకాని అహంకరించి మేము లేకపోతే ఇది జరగదు, మేము లేకపోతే ఇంకా చేసేవారు లేరు అనే అహంభావం నీ లేక వచ్చిందంటే సాతానుడు ఎక్కడో లేడు, నీ ఇంటి వాకిట వాడు పొంచి ఉంటాడు. నీ పిల్లల్ని, నిన్ను, నీ జీవనోపాధిని ఎట్లా పాడు చేయాలని ప్రణాళిక వేస్తూ ఉంటాడు. దయచేసి అటువంటి స్వభావం కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే మారుదురుగాక, మారి ప్రభు పాదాల చెంత పశ్చాత్తాపడుదురుగాక. ఆమెన్. 28వ అధ్యాయం పూర్తి అయిపోయాది.